అయ్యో, కూరగాయలు అయిపోయాయి. నిన్న సాయంత్రం తెద్దామనుకుని మర్చిపోయాను. ఇప్పుడెలా? ఈయనెక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారే. ఈయనతో పాటు వెళ్తే ఏమండి, ఇప్పుడు ఈయనతో పాటు నేను వస్తానంటే రానిస్తాడా? ఖచ్చితంగా రానివ్వరు. ఏం చేద్దాం? చెప్తా. ఏమండి, ఏమండి, ఆగండి, ఆగండి. ఏంటి? మీరు బయటికి వెళ్ళట్లేదు కదా? వెళ్ళట్లేదని ఆవిడ చెప్పాడు. అయితే వెళ్తున్నారా? నువ్వు బయటికి వెళ్తున్నారా అంటే నేను బయటికి వెళ్ళననే అంటాను. ఏంటి ఇప్పుడు? నాకు తెలుసులేండి. అయ్యో, ఏం లేదండి. కాసేపు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండండి అని చెప్దామని. అంటే నువ్వు వెళ్ళొద్దంటే నేను ఉండిపోవాలా? నీ మాట నేను వినాలా? నువ్వన్నందుకైనా ఇప్పుడే బయలుదేరతాను. వెళ్ళి మా ఫ్రెండ్స్ని కలిసి వస్తా. అయితే ఇప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళాలా? వెళ్ళి తీరాలి. అయితే పదండి, నేను కూడా వస్తాను. నువ్వెక్కడికి? ఇంట్లో కూరగాయలు లేవండి, కూరగాయలు తీసుకుని వస్తాను. మీరు నన్ను మార్కెట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోండి. నేను అట్నుంచి అటు వచ్చేటప్పుడు ఈ ఆటోలోనే వచ్చేస్తాను. ఆహా, అట్నుంచి ఆటోలో వచ్చేదానివి ఇట్నుంచి కూడా ఆటోలోనే పోవచ్చు కదా? అయ్యో, ఎందుకండి రెండు వైపులా ఆటో ఖర్చు? ఇటు వైపు నుంచి మీరు వెళ్తున్నారు కదా. నేను వెళ్తే నిన్ను తీసుకెళ్లాలా? నా బైక్ వెనక కూర్చునే రైట్ నీకు లేదు. పీటల మీద పక్కన కూర్చున్నప్పుడే రైట్ వచ్చినప్పుడు బండి వెనకాల కూర్చోడానికి రైట్ ఎందుకుండదండి? నేను కాక ఎవరు కూర్చుంటారు? పదండి. ఏయ్, సమస్య లేదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తీసుకెళ్ళను. ఏయ్, ఏయ్, ఇవ్వు. నన్ను తీసుకెళ్తానంటేనే ఇస్తాను. నేను తీసుకెళ్ళను. అయితే నేను కీస్ ఇవ్వను. నువ్విస్తే తీసుకోవడం కాదు, నీ దగ్గర లాక్కొని కూడా నేను కీస్ తీసుకోగలను. అయితే ట్రై చేసుకోండి. ఏయ్, ఇవ్వు. ఆహా, అన్నయ్య కొదిన మీద ఎంత కోపమున్నా ఇలాంటి విషయాలు మాత్రం ఎప్పుడు మిస్ అవ్వడు. అక్షిత కూడా నాతో సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుందో. ఇస్తావా ఇవ్వవా? ఇదిగోండి, తీసుకుంటారన్నారు కదా, తీసుకోండి. సరే, నాకు పనుంది, మీకు పనుంది. ఒక పని చేద్దాం. నువ్వేమి చెప్పద్దు. నేనైతే నిన్ను బండెక్కించుకొని డ్రైవ్ చేయను. మిమ్మల్ని ఎవరు డ్రైవ్ చేయమన్నారు? నేను డ్రైవ్ చేస్తాను, మీరు వెనకాల కూర్చోండి. హ? నువ్వు బుల్లెట్ నడిపేస్తావా? బుల్లెట్ నడపడం ఎంత కష్టమో తెలుసా? మీకు కష్టమేమో, నాకు జుజుబి. ఓవర్ బిల్డప్ ఇవ్వకు. బిల్డప్ ఏంటి? నిజమే చెప్తున్నాను. నేను బ్రహ్మాండంగా బుల్లెట్ డ్రైవ్ చేస్తాను. మీకేమైనా డౌట్ ఉంటే దేకో మై డ్రైవింగ్. బుల్లెట్ నడుపుతావే? నడపవే. నడిపి బ్యాలెన్స్ తప్పి కింద పడితే అప్పుడుంటుంది నీకు. సరే, నువ్వన్నట్టే నేను వెనక్కి కూర్చుంటాను. బండి నువ్వే డ్రైవ్ చేయి. కానీ ఎద్దుల బండి వెళ్ళినట్టు వెళ్తే మాత్రం నేను రాను. అంటే స్పీడ్గా వెళ్ళాలా? నేనైతే చాలా స్పీడ్గా వెళ్తాను. అయితే నేను కూడా ట్రై చేస్తాను. పదండి. ఎక్కండి. ఏంటి ఇంత స్పీడు? మీరే కదండి స్పీడ్గా వెళ్ళమన్నారు, అందుకే ఇంకొంచెం పెంచా.
ఏం చేస్తున్నావు అక్షిత? అది ఆ పల్లవి వాళ్ళు. అదే అంటున్నాను. మా అన్నయ్యకి వదిన ఇష్టం లేకపోయినా వాళ్ళిద్దరు కొన్ని విషయాల్లో అన్యోన్యంగా కనిపిస్తారు, హ్యాపీగానే ఉంటారు. నువ్వంటే నాకు ఇష్టం ఉంది, నేనంటే నీకు ప్రేమ ఉంది. కానీ ఎప్పుడు మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? ఎప్పుడు అడిగినా ఏదో కారణాలు చెప్తావు. అందుకే ఇప్పుడు స్ట్రైట్గా అడుగుతున్నాను, నిజంగా నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? ఒకవేళ ఇష్టం లేకపోతే కారణం ఏంటి? నేను లావుగా ఉన్నానా? అది కాదు. చూడు అక్షిత, నాకు క్లారిటీ కావాలి. పెళ్ళైన దగ్గర నుంచి నాకు దూరంగానే ఉంటున్నావు. నా మాటకి నువ్వైతే ఏ కారణాలు చెప్పినా నేనంటే నీకు ఇష్టం లేదనే అనిపిస్తుంది. ఒకవేళ నీకు నిజంగా ఇష్టం లేదంటే చెప్పు, ఏదో ఒక డిసిషన్ తీసుకుంటా. ఏంటి ఏదో డెసిషన్ తీసుకుంటా అంటున్నాడు? కొంపదీసి ఇష్టం లేదు అని చెప్తే ఇక్కడే ఊరేసుకుంటాను అంటాడా, లేకపోతే విడాకులు ఇచ్చేస్తాడా? అమ్మో, విడాకులు ఇచ్చేస్తే ఎలా? అటు కాలేజీ, ఇటు ఆస్తి. ఏంటి అలా మాట్లాడుతున్నావు? లేదు, నేను సరదాగా అనట్లేదు, నిజంగానే అడుగుతున్నాను. అంటే దగ్గరగా ఉంటేనే ప్రేమించినట్ట, వాళ్ళలాగా మీద పడితేనే ప్రేమించినట్ట? ఒకరి మీద ఒకళ్ళు పడిపోతే ప్రేమున్నట్ట? వాళ్ళ మధ్య ప్రేమ ఉందో లేదో నీకు తెలీదా? ఊరికే ప్రతిదీ మాట్లాడుతావు. ఎప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చినా ఏదో ఒకటి మాట్లాడి తప్పించుకుంటుంది కానీ నిజమైతే చెప్పదు. నిజంగా ఇష్టం ఉంటే ఇష్టం ఉంది అని చెప్పొచ్చు, నాతో ప్రేమగా ఉండొచ్చు. ఇష్టం ఉంది అని చెప్పదు, లేదు అని చెప్పదు. ఇంకా తనేదో ఇష్టపడుతుంది, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని భ్రమలో బ్రతకడం కరెక్ట్ కాదు. వదనతో చెప్పి ఏదో డెసిషన్ తీసుకోవాలి. వసే వసే వసే, కాస్త మెల్లగా వెళ్ళవే. అయ్యో, మెల్లగా వెళ్తే మీకు కోపం వస్తుందండి. నా డ్రైవింగ్ ఎలా ఉందండి? నీ డ్రైవింగ్ ఏమో గానీ నా ప్రాణాలు మాత్రం గాల్లో ఉన్నాయి. ఈ గుండమ్మ చెప్పిన ఆ సరోజ నాకు తెలిసిన మనిషే. ఫోన్ చేస్తుంటే అసలు రీచ్ అవ్వట్లేదేంటి? అసలు ఎక్కడ చచ్చింది ఇది? గుండమ్మ గారు, గుండమ్మ గారు, గుండమ్మ గారు, గుండమ్మ గారు. నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ రీచ్ అవ్వట్లేదు. డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిందేంటి? అంటే ఆ లాకెట్ తాకట్టు పెట్టింది ఎవరో గుండమ్మకి తెలిసిపోయిందా? అది తెలిస్తే అతని ద్వారా పల్లవి ఎవరో తెలిసిపోతుందా?